హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క వీడియోలో మనం సినోనిమ్స్ స్పీడ్ టెస్ట్ నెంబర్ 6 చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్టుకు ప్రతి వర్డ్కు కూడా మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదే మాదిరిగా ఆ యొక్క వర్డ్ను ఎట్లా గుర్తుంచుకోవాలో కూడా మీకు ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కడప. మరి ఈ యొక్క సినోనిమ్స్ టెస్ట్ నెంబర్ 6లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. అమిలియోరేట్. వెరీ వెరీ ఎక్సలెంట్ వర్డ్ ఇది. అమిలియోరేట్ రేట్ ఎక్కువైపోయింది. బాగా నేర్చుకుంటే రేటు ఉంటుంది. నీకు బాగా రేటు ఉండాలంటే నువ్వు బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా. నీ రేటు పెరగాలి మార్కెట్లో అంటే నువ్వు బాగా చదువుకోవాలా. నీకు ఇంగ్లీష్ నువ్వు బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు ఎప్పుడైతే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటావో, ఇంగ్లీష్ మీద మీకు పట్టు ఉంటుందో మార్కెట్లో నీ యొక్క రేటు పెరుగుతుంది. సో మార్కెట్లో నీ యొక్క రేటు పెరుగుతుంది. లియో నీ రేటు పెరుగుతుంది. ఓకే, కాబట్టి అమిలియోరేట్ అంటే అమిలియోరేట్ యువర్ వొకాబులరీ అంటే ఇప్పుడు మీరు చేసి చూడబోయే వొకాబులరీని మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పే దాంట్లో మనం అమిలియోరేట్ అంటాం. ఓకే, టు ఇంప్రూవ్ ఆర్ ఎన్హాన్స్ ఇట్. ఇంకోటి ఏం చెప్తా ఉంటే ఎన్రిచ్ యువర్ వొకాబులరీ. రెండు కూడా కదా మనకు. సో ఎన్రిచ్ అంటే రిచ్ అంటే ధనవంతుడు, ఎన్ అంటే ఇంకా ఎక్కువ పెంచుకో అంటే వొకాబులరీని బాగా పెంచుకో అని అర్థం. ఇదే మాదిరి అమిలియోరేట్ అంటే కూడా మీనింగ్ ఇదే. అమిలియోరేట్ యువర్ వొకాబులరీ అంటే టు ఇంప్రూవ్ అని అర్థం. ఇంప్రూవ్, డిపెండ్, సాఫెన్, వర్సన్. కాబట్టి అమిలియోరేట్ మీన్స్ టు మేక్ ఆర్ గ్రో బెటర్ ఆర్ మోర్ టోరబుల్, టు మేక్ సంథింగ్ బెటర్. కాబట్టి ఇంప్రూవ్ ఆన్సర్ మనకేమి అమిలియోరేట్ అంటే ఇంప్రూవ్ అని అర్థం. సాఫ్ట్వేర్ అంటే మృదుగా చేయడం, డిపెండ్ అంటే ఆధారపడడం, వర్సన్ అంటే దిగజారడం. దెన్ గ్రోటెక్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది, ఎక్సలెంట్ వర్డ్ ఇది. సో గ్రోటెక్సమ్ అంటూ ఉంటాం. మనం ఏదో సరే మనం వెళ్తూ ఉన్నాం, జస్ట్ మనకు ముందే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఒక యాక్సిడెంట్లో 2 వెహికల్స్ గుద్దుకున్నాయి. అప్పుడు ఆ యొక్క వాతావరణం చాలా ఘోరంగా ఉంటుంది. అనేక మంది గట్టిగా హాహాకారాలు చేస్తూ ఉంటారు. చాలామంది కాళ్ళు ఇరిగిపోయినాయి, ప్రాణాలు పోయినాయి, రక్తం కారుతూ ఉంది. సో ఆ యొక్క పరిస్థితిని అప్పుడు మనకి ఎట్టుందంటే ఒళ్ళు జుగుపాకరంగా ఉంటుంది మనకు అనమాట. ఏంద్రబ్బా ఇది అని మనసు కలత చెందుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే గ్రోటిక్ అంటాం. సో గ్రోటిక్ అంటే మరి ఎటు గురించి క్యూ కట్టినారు జనాలందరూ కూడా. ఎందుకంటే అక్కడంతా ఘోరంగా ఉంది, సంఘటన ఘోరంగా ఉంది. అందుకు కూడా చూడండి క్యూ కట్టినారు. ఆ యొక్క సంఘటన అనేది చాలా బాధాకరంగా దుర్ఘటనగా ఉంది అని చెప్పేదాన్ని మనం గ్రోటిక్ అంటాం. ఓకే, సో ద యాక్సిడెంట్ వాజ్ exceptionally bizarre. Okay, the accident was exceptionally bizarre, unnatural or horrifying. సో అటువంటి సంఘటన ఏమంటామంటే మనం గ్రోటెక్ అంటాం. మరి మీనింగ్ ఏమంటే మనకు గ్రోటెక్ అంటే గంభీరమైన వాతావరణం, స్ట్రేంజ్ ఆర్ అగ్లీ ఇన్ ఏ వే దట్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. వికృతంగా ఉంది, ఘోరంగా ఉంది అని చెప్పే దాంట్లో మనం గ్రోటిక్ ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇది గ్రోటిక్ అనేది కూడా మనకు స్పెల్లింగ్ టెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో GROTESQUE గ్రోటిక్. ఓకే, లాస్ట్ క్యూ గుర్తుపెట్టుకోండి. గ్రోటెస్ మరి న్యాచురల్గా ఉందనే, ఆడ్గా ఉందా, విమ్సికల్గా ఉందా, సిన్ఫుల్గా ఉందంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది? విమ్సికల్. సో న్యాచురల్ అంటే మీ సాధారణంగా, సహజంగా. ఆడ్ అంటే భిన్నమైనటువంటిది, డిఫరెంట్ అని అర్థం. సిన్ఫుల్ అంటే పాపాత్మమైనటువంటిది అర్థం. ఇక్కడ గ్రోటెక్ అంటే మీనింగ్ విమ్సిఫుల్ అంటే ఆ యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది, కొత్తగా ఉంది, వింతగా ఉంది, ఘోరంగా ఉంది. ఆ యొక్క దుర్ఘటన చాలా బాధాకరంగా ఉంది అని చెప్పే దాంట్లో మనం ఉపయోగిస్తాం గ్రోటిక్. నెక్స్ట్ డీవియస్. సో డీవియస్లో మనకు డీవియస్ అంటే డీవియేట్ కావడం అంటే ఏమి? డోంట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ స్టడీస్ అంటూ ఉంటాం. మీకు చదువు నుంచి మీరు బయటపడద్దండి, బయటికి అంటే డైవర్ట్ కాకండి. సో మీరు ఒకవేళ డైవర్ట్ అయితే మాత్రం లైఫ్ నాశనం అయిపోతుంది. ఈ సమయం దిస్ ఈజ్ ద టైమ్ టు రీడ్, దిస్ ఇస్ ద టైమ్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు కూడా మీరు ఏమన్నా లవ్ అని, సోషల్ మీడియా అని, సినిమాలని మీరు లైఫ్ని మీరు డీవియేట్ అయితే లైఫ్లో కోలుకొని దెబ్బ కొడుతుంది. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డీవియేట్. సో డీవియేట్ అంటే పక్కకు తప్పుకోను, పక్కదారి పట్టించడం అనేదాన్ని మనం డీవియేట్ అంటాం. మరి ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏమంటే డీవియస్ అంటే క్లెవర్ బట్ నాట్ ఆనెస్ట్ ఆర్ డైరెక్ట్. సో డీవియేట్ అంటే పక్కదారి. సో డీవియస్ అంటే క్లెవర్ బట్ నాట్ ఆనెస్ట్ ఆర్ డైరెక్ట్. క్లెవరే కానీ అతని దగ్గర ఆనెస్టీ లేదు. సో డైరెక్ట్నెస్ లేదు. అంటే
అది మీనింగ్ ఆఫ్ నాట్ డివియస్. మరి చూస్తే నాట్ స్ట్రైట్ అంటే సూటిగా లేదు, ఆబ్వియస్ అంటే స్పష్టంగా, ఆబ్వియస్లీ అంటుంటాం మనం. ఎస్ ఆబ్వియస్లీ అంటే ఎస్ ఇది స్పష్టంగా ఉంది అని చెప్పడం. సింపుల్ అంటే సరళమైన, దెన్ సూపర్ఫిషియల్ ఓకే. సూపర్స్టిషియన్స్ ఉంది మనకు, సూపర్ న్యాచురల్ ఉంది, సూపర్ఫిషియల్ ఉంది. ఓకే, ఇదన్నీ మీనింగ్స్ మనకు ఉపయోగిస్తాం. ఓకే, డీవియస్. సో డీవియస్ అంటే చూద్దాం మరి. సో సింపుల్ అంటే ఏమంటే సరళమైనటువంటి అని అర్థం, ఆబ్వియస్ అంటే స్పష్టంగా. మన సూపర్ఫిషియల్, మరి సూపర్ఫిషియల్ చూసే ముందుగా మనకు చూడండి సూపర్ న్యాచురల్ ఉంది, సూపర్ స్టిషన్స్ ఉంది. మరి అంటే మన సూపర్ న్యాచురల్ అతీంద్రమైన శక్తులు, హీ హ్యావింగ్ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటుంటాం. అంటే అతనికి గొప్ప శక్తులు ఉన్నాయి అని దాంట్లో ఉపయోగిస్తాం మనం. సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే అతీంద్రియమైన శక్తులు అని అర్థం. సూపర్ స్టిషన్స్ అంటే ఏమండి మనకి మూఢనమ్మకాలు. సో మూఢనమ్మకాలు మనం ఏమంటామంటే మనం సూపర్ స్టిషన్స్ అంటాం. సో మూఢనమ్మకాలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దండి, ఇది సైన్స్ యుగం. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఈ యొక్క మూఢనమ్మకాలు దూరంగా లేకపోతే జీవితంలో మనం అనేకమైన కోల్పోతూ ఉంటాం. ఓకే, మరి ఇక్కడ నాట్ స్ట్రైట్ అంటే సూటిగా లేనటువంటి అని అర్థం. మరి ఇక్కడ డివియస్ అంటే నాట్ ఏమిచ్చాడు, సూపర్ఫిషియల్ అంటే ఇచ్చాడు నాట్ స్టడీయింగ్ ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ ఎ డీప్ ఆర్ కంప్లీట్ వే, ఓన్లీ ఆన్ ద సర్ఫేస్, నాట్ డీప్. ఓకే, నాట్ స్టడీయింగ్ ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ డీప్ ఆర్ కంప్లీట్ వే అంటే ఒకదాన్ని క్షుణ్ణంగా డీప్గా ఫోకస్ చేయకపోవడం, ఆలోచించకపోవడం, డీప్గా చదవకపోవడాన్ని మనం ఏమంటామంటే మనం ఓకే సూపర్ఫిషియల్ అంటాం. ఎక్కువగా ఆలోచించకుండా ఉంటే దాన్ని ఏమంటాం మనం సూపర్ఫిషియల్ అంటాం. మరి సూపర్ న్యాచురల్ అంటే అత్యంతమైన శక్తులు, సూపర్ స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు. సో డీవియేట్ పక్కదారి తప్పుకోవడం అంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది, సూపర్ డీవియస్ అంటే నాట్ స్ట్రైట్ అని అర్థం. నాట్ స్ట్రైట్ అంటే ఆన్సర్ మనకేమి క్లెవర్ బట్ నాట్ ఆనెస్ట్ ఆర్ డైరెక్ట్ అనమాట. ఓకే, కాబట్టి నాట్ స్ట్రైట్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దెన్ ఎవానిసెంట్ సెంట్ వేసుకున్నాం అనుకో, సెంట్ వేసుకున్నంతసేపు ఉంటుంది, కొద్దిసేపే ఉంటుంది. సెంట్ కొద్దిసేపే ఉంటుంది, పర్మనెంట్గా ఉండదు. సెంట్ అనేది కొద్దిసేపే. ఓకే, సెంట్ ఎవరు వేసుకుంటారు, పెరిగే వాళ్ళు వేసుకుంటారు. ద పర్సన్ హూ ఇస్ గ్రోయింగ్ ఈజ్ కాల్డ్ సెంట్. ఎసెంట్ పెరగడం అంటే ఇక్కడ సెంట్ అనేది నాట్ పర్మనెంట్ గుర్తుపెట్టుకోండి, కొద్దిసేపే, తాత్కాలికమైనటువంటి అని అర్థం. ఇక్కడ ఎవానిసెంట్ అంటే నాట్ పర్మనెంట్ అని అర్థం, నాట్ పర్మనెంట్. సో లాస్టింగ్ ఫార్ ఓన్లీ ఎ షార్ట్ టైం, దెన్ డిసపియరింగ్ కొద్దిసేపు ఉంటుంది, మనం డిసపియర్ అవుతుంది. క్విక్లీ అండ్ బీయింగ్ ఫర్గెటన్. సో అతి త్వరగా అది డిసపియర్ అవుతుంది, మనం దాని గురించి పూర్తిగా మర్చిపోతాం, అంటే క్షణికమైనటువంటి అని అర్థం. దెన్ ఇమ్మినెంట్, టెంపోరల్, పర్వేసివ్, ఇమ్మినెంట్. టెంపోరల్ అంటే ఏమండి, టెంపరరీ అని అర్థం. ఓకే, టెంపోరల్ మీన్స్ టెంపరరీ అని అర్థం. సో మీనింగ్ మనకు సెంట్ అనేది కొద్దిసేపు ఉంటుంది, లైక్ టెంపోరల్ అంటే టెంపరరీ. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది, తాత్కాలికమైనటువంటి అని అర్థం. ఆన్సర్ వచ్చి మనకు టెంపోరల్. మరి మీరు ఇమ్మినెంట్ అంటే అంతర్లీనంగా అని అర్థం. ఇమ్మినెంట్ అంటే ఆసన్నమైన అని అర్థం. దెన్ పర్యవేశం అంటే సర్వవ్యాప్తమైన అని అర్థం. దెన్ సోలెసిజం అంటే ఏమండి, థియరీ. ఓకే, సోలెసిజం. ఓకే, సోల్ అంటే సింగిల్ కదా, దీని ఇక్కడ సోలెసిజం అంటే ఏమంటే ఏ గ్రామటికల్ మిస్టేక్ ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్. మన రాతలో కానీ మనం మాట్లాడే విధానంలో కానీ వ్యాకరణ దోషాన్ని ఏమంటామంటే మనం సోలెసిజం అంటాం. ఓకే, ఏ గ్రామటికల్ మిస్టేక్ ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్. ఓకే, మీరు మాట్లాడే దాంట్లో కానీ లేదా మీరు రాసే రైటింగ్లో కానీ ఏముండాలి, గ్రామటికల్ మిస్టేక్. ఓకే, గ్రామటికల్ మిస్టేక్, వ్యాకరణ దోషం ఉంటే దాన్ని ఏమంటాం మనం సోలెసిజం అంటాం. మరి మీనింగ్ చూడండి, దానికి సినోనిమ్ ఏమవుతుందో, వైజ్ సేయింగా, విట్టి క్విప్ప, క్లెవర్ ఆర్గ్యుమెంటా, గ్రామటికల్ ఎర్రరా. సో క్లియర్గా ఉంది కదా మనకు. సో గ్రామటికల్ ఎర్రర్ వ్యాకరణంలో తప్పు ఉంది, వ్యాకరణంలో మనకు తప్పు ఉంది. సో విట్టి అంటే ఏమండి, విట్టి పర్సన్ అంటే చమత్కారి. సో మనకు బీర్బల్ ఉన్నాడు, అక్బర్ కరువులో ఉంటే బీర్బల్ అయితేనేమి, అదే మాదిరిగా మనకు హంపి రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క సామ్రాజ్యం ఉన్నటువంటి అష్టదిగ్గజ కొలువుడైనటువంటి మనకు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజల కొలువులో ఉన్నటువంటి మనకు ఎవరు వికట కవి శ్రీరామకృష్ణుడు ఏమంటే మనం విట్టి పర్సన్, ఎందుకంటే అతను బాగా చమత్కారి కాబట్టి. ఇక్కడ విట్టి క్విప్ అంటే చమత్కారమైన హాస్యం, వైజ్ సేయింగ్ అంటే తెలివైన మాట,
క్లేవర్ ఆర్గ్యుమెంట్ అంటే తెలివైన వాడు. ఇక్కడ సొలిసిజం అంటే ఏమండి, ఒక గ్రామర్లో అంటే మనం మాట్లాడే దాంట్లో కానీ ఏమన్నా రాసే దాంట్లో కానీ గ్రామటికల్గా ఎర్రర్స్ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే మనం సొలిసిజం అంటాం. నౌ కమ్ టు క్వశ్చన్ 31. కొరాబొరేట్. సో కొరాబొరేట్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ కొలాబొరేషన్. ఓకే, రెండు కూడా వేరువేరుగా ఉంటాయి, కొలాబొరేట్ అండ్ కొరాబొరేట్. ఓకే, మరి కొరాబొరేట్ అంటే మీనింగ్ కొలాబొరేటా, సబ్స్టాన్షియేటా, నెర్రేటా, కోలరేటా. ఇక్కడ చూద్దాం ఒకసారి. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ కొరాబొరేట్? సో కొరాబొరేట్ అంటే సమన్వయం, టు సపోర్ట్ విత్ ఎవిడెన్స్ ఆర్ అథారిటీ. మరి ఇక్కడ చూస్తే మనకు కొలాబొరేట్ ఉంది, రెండు కూడా ఒకసారి చూడండి ఏముందో. కొలాబొరేట్ ఓకే, COLLOBORATE. కొలాబొరేట్ అంటే అండి వర్క్ జాయింట్ ఈజ్ కాల్డ్ కొలాబొరేట్. ఎవరైతే మీరు కొరాబొరేట్ మీన్స్ టు ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక ఎవిడెన్స్ కానీ ప్రొవైడ్ ఇస్తే ఓకే, ఏదైనా ఒక సంఘటన జరిగింది, దాని మనకి ఒక ఎవిడెన్స్ కావాలి, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో దాన్ని ఏమంటామంటే మనం కొలాబొరేట్ అంటాం. ఓకే, కొలాబొరేషన్ అంటే అండి వర్కింగ్ టుగెదర్, చెయ్యి కలిపితే మనకు వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మరి కొలాబొరేట్ ఈజ్ డిఫరెంట్. కొలాబొరేట్ మీన్స్ టు ప్రొవైడ్, దేని ప్రొవైడ్ చేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం కొలాబొరేట్ అంటాం. ఇప్పుడు కొలాబొరేట్ మీనింగ్ కొలాబొరేట్ ఇచ్చాడు. వాట్ మీన్ కొలాబొరేట్ అంటే ఏమంటే సహకరించుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం, టు వర్క్ టుగెదర్. నెరేట్ అంటే వివరించడం, నెరేట్ ద స్టోరీ అంటాం, అంటే ఒక స్టోరీ వివరించండి అని అర్థం. సో నెరేట్ అంటే ఏమంటే కథనం, టు టెల్ ఏ స్టోరీ. దెన్ కోరలేట్, ఇది మనకు మ్యాథమెటిక్స్లో వస్తూ ఉంటుంది. కోరలేట్ అంటే సహసంబంధం మనకు స్టాటిస్టిక్స్లో ఉంది, స్టాటిస్టిక్స్లో వస్తుంది. 10th క్లాస్ స్టాటిస్టిక్స్లో మనకు కోరలేట్ వచ్చింది. కోరలేట్ అంటే ఏమంటే సహసం. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ అని చెప్తారు. కోరిలేషన్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ అంటాం. అంటే మోడుకు ఓకే, ఈ అరిథమెటిక్ మీన్కు హార్మోనిక్ మనకు ప్రోగ్రెషన్ దానికి మధ్య రిలేషన్ ఏముంది, కోరిలేషన్ ఏముంది చెప్పేదే కోరలేట్. రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more థింగ్స్. దెన్ మనకి ఇప్పుడు వాటి మీద కొరాబొరేట్ చెప్పడం. సో కొరాబొరేట్ అంటే టు ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సబ్స్టాన్షియేట్ చేయడం. సో సబ్స్టాన్షియేట్ చేసుకుంటే జస్టిఫికేషన్ అర్థం, జస్టిఫికేషన్ కాబట్టి వాస్తవీకరించడం. టు గివ్ ఎవిడెన్స్ ఆర్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ప్రూవ్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ, ఇది నిజం అనే దానికి నువ్వు ఎవిడెన్స్ సంపాదించడం. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కొరాబొరేట్. సినానిమ్ ఏమవుతుంది నాకు, సబ్స్టాన్షియేట్ అవుతుంది, సబ్స్టాన్షియేట్. దెన్ 32 డెలిరియస్. సో డిలైట్ గురించి డెలిరియస్. సో డెలిరియస్ అంటే డెలిషియస్సా, ప్లీజింగా, డెస్పరేటా, ఎగ్జైటెడా. మరి సార్ మీనింగ్ వాట్ ఇస్ డెలిరియస్? సో డెలిరియస్ అంటే మనోహరమైనటువంటి అని అర్థం. సో మనోహరమైన డెలిరియస్. సో డెలిరియస్ ఓకే, డెలిరియస్ అంటే మనోహరమైన. ఎందుకంటే బేబీ డెలివరీ అయిన తర్వాత మనకందరికీ చాలా సంతోషంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అప్పుడు గుర్తుపెట్టుకోండి, డెలిరియస్ అంటే డెలివరీ డెలివరీ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, అటు గుర్తుపెట్టుకోండి, మనోహరంగా. స్పీకింగ్ ఆర్ థింకింగ్ ఇన్ ఏ క్రేజీ వే. అబ్బా నా కొడుకు పుట్టింది, అబ్బా నా కూతురు పుట్టింది అనేసి. ఓకే, స్పీకింగ్ ఆర్ థింకింగ్ ఇన్ ఏ క్రేజీ వే. ఓకే, సో డిలైట్ఫుల్ అంటే ఏమండి, చూడముచ్చటగా అర్థం. డిలైట్ఫుల్ అంటే చూడముచ్చటగా అర్థం. ఇప్పుడు మనకు ఆన్సర్ డెలిషియసా, ప్లీజింగా, డెస్పరేటా, ఎగ్జైటెడా గుర్తుపెట్టండి. ఓకే, డెలిషియస్ అంటే ఏమండి, ఫుడ్ ఈజ్ డెలిషియస్ అంటాం. ద ఫుడ్ ఈజ్ డెలిషియస్. అబ్బా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను రా, ఫుడ్ డెలిషియస్ రబ్బా ఏముంది, అద్భుతంగా రుచికరమైనటువంటి దాంట్లో. ప్లీజింగ్ అంటే ఆహ్లాదకరమైన, ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరమైనటువంటి. డెస్పరేట్. సో డెస్పరేట్ అంటే నెగటివ్ కదా, డెస్పరేట్ నిరాశ చెందిన. వెరీ సాడ్ అండ్ అన్అప్సెట్ బికాజ్ ఆఫ్ హ్యావింగ్ లిటిల్ ఆర్ నో హోప్. ఒక నిరాశ చెందినటువంటి అని అర్థం. దెన్ ఎగ్జైటెడ్ అంటే ఉత్సాహం అని అర్థం, అంతే కదా. సో డెలివరీ అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు గుర్తుపెట్టుకుంటే మీకు ఇక డెలిరియస్ అనే పదం ఈజీగా గుర్తుండిపోద్ది. ఓకే, డెలిరియస్ అంటే ఏమండి, ఎగ్జైటెడ్. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 33. లైసెన్షియస్. సో లైసెన్షియస్ అంటే మీనింగ్ ఒకసారి చూద్దాం. సో లైసెన్షియస్ అంటే మీరు గుర్తించండి, ఇక్కడ మీరు లిక్కర్ షాప్స్కు లైసెన్స్ ఇచ్చామనుకోండి ఏమవుతుంది, వాళ్ళు అన్ని చోట్ల కూడా బెల్ట్ షాపులు పెట్టుకుంటారు, డబ్బులు ఎక్కువ కమ్ముకుంటారు. సో విచ్చలవిడిగా డబ్బులు వస్తుంది. అప్పుడు వీళ్ళు భోగ విలాసాలకు అలవాటు పడతారు, మారలు ఉండదు, అన్ని రకాల అసహ్య కార్యక్రమాలకు సిద్ధపడతారనమాట.
సో దాన్ని ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో లైసెన్సెస్ అంటే ఏమంటే భోగ విలాసాలు, అనవసరంగా డబ్బులు ఎక్కువ ఇచ్చి పడితే వాడికి లైఫ్ ఇంకా విలాసం గడపాలని ఆలోచిస్తాడు. ఇక్కడ మీనింగ్ ఏమంటే యాక్చువల్ లైసెన్సెస్ అంటే మీనింగ్ ఏమంటే డిస్క్రైబ్ ఎ పర్సన్ ఆర్ బిహేవియర్ దట్ ఈజ్ సెక్సువల్లీ అన్రిస్ట్రైన్డ్ అండ్ ఇమ్మోరల్. సో సెక్సువల్గా వాడు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, ఇంకా అందరి దగ్గరికి పోతూ ఉంటాడు, ఇమ్మోరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైసెన్షియస్. లీవ్డ్, లెక్చరర్స్, లైసెన్షియస్ ఇట్లా అన్నీ కూడా ఎల్తో స్టార్ట్ అయ్యిందన్నమాట ఇవన్నీ కూడా. సో లైసెన్సెస్ అంటే తెలుగులో చెప్పాలంటే భోగ విలాసాలు, భోగ విలాసాలు. దెన్ ఇమ్మోరల్, మారల్, ఇంటెలెక్చువల్ వితౌట్ లైసెన్స్. గుర్తుంచుకోండి, వాట్ ఇస్ మోరల్? సో వాట్ మీరు మోరల్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ కాల్డ్ మోరల్. మంచికి చెడుకు మధ్య తేడా చెప్పేదే మోరల్. మరి ఇంటలెక్చువల్ అంటే ఇంటలెక్చువల్ పర్సనాలిటీస్ అంటూ ఉంటాం. సొసైటీలో ఇంటలెక్చువల్ పర్సనాలిటీస్ లేకపోతే చాలా ఇబ్బంది. సో వాళ్ళ ప్రమేయం చాలా బాగుంటుంది. కానీ ఇంటలెక్చువల్ అంటే మేధావులు వితౌట్ లైసెన్స్. ఇమ్మోరల్, సో మోరల్కి ఆపోజిట్ ఇమ్మోరల్. సో మోరల్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ గమనించి ముందుకు పోయేవారు. ఇమ్మోరల్ అంటే వాళ్ళకి అసలు గుడ్ అనేది తెలియదు, కేవలం బ్యాడ్ అనైతికమైనటువంటి పనులు, ఇదే కదా. సో సెక్సువల్లీ అన్రిస్ట్రైన్డ్ అంటే వాళ్ళు ఇమ్మోరల్ యాక్టివిటీస్ అనే కదా అర్థం. కాబట్టి లైసెన్షియస్ అంటే మీనింగ్ ఏమంటే ఇమ్మోరల్ అని అర్థం, ఇమ్మోరల్. దెన్ స్కౌండరర్ కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటే అనైతికంగా. సో అనైతికంగా భోగ విలాసాలకు సెక్సువల్గా ఇతను అడిక్ట్ అయింటే ఇక్కడ స్కౌండర్ అనేవాడు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాడు. ఇక్కడ విచ్చలవిడిగా సెక్సువల్గా మూవ్ అయితే ఇక్కడ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేవాడిని ఏమంటామంటే మనం స్కౌండర్ అంటాం. ఓకే, స్కౌండర్. ఓకే, స్కౌండర్ అంటే ఏమంటే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం. టు స్పెండ్ ఎక్స్ట్రావెగెంట్లీ ఆర్ ఫూలిష్లీ. టు స్పెండ్ ఎక్స్ట్రావెగెంట్లీ అనవసరంగా ఎక్కువ ఖర్చు పెడితే, లేదా ఫూలిష్గా డబ్బు ఖర్చు పెడితే దాన్ని ఏమంటాం మనం స్క్వాండర్ అంటాం. ఓకే, టు వేస్ట్ టైం, మనీ ఎక్సెట్రా. ఓకే, మరి ఎక్స్పెన్సివా, లిట్టరా, వేస్టా, ఎకనామికలా. సో అనవసరంగా వేస్ట్ ఖర్చు పెడితే అవన్నీ ఏమంటాం వేస్ట్, స్క్వాండర్ అంటాం. ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైనటువంటి కారు, ఎక్స్పెన్సివ్ కార్స్. లిటర్ అంటే చెత్త, వీధులు పడేసే చెత్త, వీధుల్లో మనం చెత్తను పడేస్తాం, దట్ ఈస్ కాల్డ్ లిటర్. సో లిటర్ అంటే ఏమంటే చెత్త. ఏ పీస్ ఆఫ్ పేపర్, రబ్బిష్ ఎక్సెట్రా దట్ ఆర్ లెఫ్ట్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్. ఎకనామికల్ అంటే ఏమండి, సో ఎకనామికల్గా అతను లైఫ్ లీడ్ చేస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా, ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెడతాడు, ఇక్కడ అవసరం లేదో ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా పోతే దాన్ని ఏమంటాం ఎకనామికల్ అంటాం. సో మార్క్డ్ బై కేర్ఫుల్, ఎఫిషియంట్ అండ్ ప్రూడెంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. నౌ బెనెవలెంట్. సో బెనెవలెంట్, సో బీన్ అంటే గుడ్ అని అర్థం. సో బీన్ మీన్స్ గుడ్ అని అర్థం. సో బెనెవలెంట్ అంటే మంచి పని చేసేవాళ్ళు. సో బెనెవలెంట్, బెనిఫిషరీస్. సో ఇప్పుడు హూ ఇస్ కాల్డ్ బెనిఫిషరీస్? ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని స్కీమ్స్ ప్రవేశపెడితే ప్రజలకు ఆ యొక్క ఈ లబ్ధి ఎవరికైతే వస్తుందో, ఆ ప్రతిఫలం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏమంటాం మనం బెనిఫిషరీస్ అంటాం, అంటే లబ్ధిదారులు అంటాం. కాబట్టి బెనివలెంట్ అంటే ఏమంటే ప్రయోజనకరమైన అర్థం, ప్రయోజనకరమైన అర్థం. హ్యావింగ్ ఎ డిజైర్ టు డూ గుడ్, హ్యావింగ్ ఎ డిజైర్ టు డూ గుడ్, కైండ్లీ, దెన్ చారిటబుల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బెనెవలెంట్. ఓకే, సో బెనిఫిషియల్, కైండ్, హెల్ప్ఫుల్, సపోర్టివ్. చూస్తే ఇక్కడ హెల్ప్ఫుల్ అంటే ఏమంటే ప్రయోజనకరమైన, దెన్ సపోర్టేటివ్ సపోర్ట్ చేయడం సహాయకరమైన, కైండ్ అంటే దయ, బెనిఫిషియల్ అంటే ఏమంటే ప్రయోజనకరమైన అర్థం, ప్రయోజనకరమైన. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ బెనిఫిషియలా కైండ్ అని చూస్తే బెనెవలెంట్ ఎగ్జాక్ట్ సినిమా ఏమవుతుందంటే నాకు కైండ్ అవుతుంది, దయ కలిగినటువంటి, దయతో ఇచ్చేది అని అర్థం. సో బెనెవలెంట్ మీన్స్ కైండ్. ఓకే, సో బెనెవలెంట్ అంటే ఏమండి కైండ్ అని అర్థం. సో డోంట్ కన్ఫ్యూజ్. సో కొంత బెనెవలెంట్ అంటే బెనిఫిషియల్ అనుకున్నాం, కానీ బెనెవలెంట్ అంటే ఏమంటే మీనింగ్ కైండ్ అని అర్థం, దయతో ఇచ్చేది అని అర్థం. దెన్ యాన్సెస్టర్స్ అంటే పూర్వీకులు. సో యాన్సెస్టర్స్ ప్రాపర్టీ అంటూ ఉంటాం, అంటే పూర్వీకుల నుంచి వచ్చిన సంపద అని అంటామంటే మనం యాన్సెస్టరీస్ ప్రాపర్టీ అంటాం. కాబట్టి యాన్సెస్టర్స్ అంటే పూర్వీకులని అర్థం. ఏ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ హూ లివ్డ్ ఏ లాంగ్ టైమ్ బిఫోర్ యూ, నీకన్నా ముందు ఉన్నవాళ్ళు, నాయన, తాత, ముత్తాతలు ఏమంటామంటే మనం యాన్సెస్టర్స్ అంటాం. ఓకే, మరి ఎక్స్టింక్ట్ ట్రైబ్సా, రిలేటివ్సా, ఫోర్ ఫాదర్సా, ఓల్డ్ పీపులా? సో ఓల్డ్ పీపుల్ అంటే ఏమండి చాలా వృద్ధులు, రిలేటివ్స్ అంటే బంధువులు. ఎక్స్టింక్ట్ ట్రైబ్స్ అంటే మీరు ఎక్స్టింక్ట్ అంటే ఏమంటే అంతరించిపోయే జాతులు, తెగలు. ట్రైబల్స్ అంటే తెగలు, అంతరించిపోయి, ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయేటివి అని అర్థం. దెన్ ఫోర్ ఫాదర్స్ అంటే ముందు, అంటే ఏమంటే ముందు, ఫాదర్స్ నాయన, తాత,
తాత ముత్తాతలు వాళ్ళందరినీ ఏమంటాం మనం ఫోర్ ఫాదర్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాన్సెస్టర్స్. నౌ కమ్ టు 37 ఎంబ్రాస్మెంట్ ఉంది, ఎంబ్రాస్ ఉంది. ఓకే, ఎంబ్రాస్ అంటే ఏమంటే ఎంబ్రాస్ అంటే ఆలింగనం చేసుకోవడం. ఆలింగనం చేసుకోవడం. ఎంబ్రాస్ మీన్స్ ఆలింగనం. ఎంబరాస్మెంట్లో యాస్ ఉంది, గాడిదలాగా చెడగొట్టడం. ఓకే, ఇబ్బంది పెడితే ఎంబరాస్మెంట్. ఓకే, ఎంబ్రాస్ అంటే కౌగలించుకొను. మరి ఎంబరాసింగ్ అంటే ఇబ్బందికరంగా. ఎంబరాసింగ్లో చూడండి యాస్ ఉంది. ఓకే, యాస్ ఉంది. సో యాస్ ఇబ్బంది పెడుతుంది మనల్ని. ఇక్కడ ఎంబరాసింగ్ అంటే ఇబ్బందికరంగా. ఎంబ్రాస్ అంటే కౌగలించుకొను. ఇంప్రెస్, ఎక్సెప్ట్, ఎంబరాస్, యాక్సెప్ట్. చూస్తే ఇక్కడ ఆలింగనం కదా. మరి ఇంప్రెస్ అంటే ఇంప్రెస్ చేసుకోవడం అంటే ఆకట్టుకోవడం. ఎక్సెప్ట్ అంటే తప్ప, ఇది తప్ప ఇంకోటి. ఎక్సెప్ట్ అంటే ఇది తప్ప ఇంకోటి. సో నాట్ ఇంక్లూడింగ్ సంబడి ఆర్ సంథింగ్. ఎంబరాస్ అంటే ఇబ్బందికరంగా, దాన్ని అంగీకరించడం అంటే యాక్సెప్ట్. ఎంబరాస్ అంటే ఆలింగనం. సో ఆలింగనాన్ని మనం ఏం చేయాలా? అంగీకరించుకుంటాం. ఓకే, ఆలింగనం చేసుకోవడం మనం ఏం చేస్తాం? యాక్సెప్ట్ అని అర్థం. దెన్ 38 మీక్. సో మీక్ పర్సన్. సో వినయం గలవాన్ని మీక్ పర్సన్ అంటాం. సో మీక్ అంటే వినయం గల. దెన్ లైట్ హార్టెడ్, సీరియస్, సబ్మిసివ్, బినైన్. సో లైట్ హార్టెడ్ అంటే ఏమండి? తేలికైన వాడు. సీరియస్ అంటే చాలా కోపంగా, సీరియస్గా, గంభీరంగా. బినైన్ అంటే గుడ్ అని అర్థం. సో బినైన్ మీన్స్ గుడ్ అని అర్థం. బినైన్ మీన్స్ గుడ్. బీ అంటే గుడ్ అని. బినైన్ అంటే గుడ్. సాధువైన, కోమలమైన. నాట్ టెంపర్డ్ అంటే కోపం లేనివాడు, కోపం రాకుండా ఉండేవాడిని దాన్ని మనం బినైన్ కూడా అంటాం. బినైన్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిసివ్ అంటే ఏమంటే వినయంగా, సబ్మిసివ్ పర్సన్ అంటూ ఉంటాం. సో గురువుల దగ్గర, పేరెంట్స్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఉండాలి? సబ్మిసివ్గా ఉండాలా, అనుకువగా ఉండాలా, వినయంగా ఉండాలా అని చెప్పేదాన్ని మనం మీకంటే వినయం గల. సబ్మిసివ్ పర్సన్ అంటే ఏమంటే విధేయుడు. సబ్మిసివ్ పర్సనాలిటీ. సబ్మిసివ్ అంటే మీకు బోత్ ఆర్ సినానిమ్స్ అనమాట. 39 సఫిషియంట్. చాలా సఫిషియంట్ ఫుడ్ ఉంది నాకు, సఫిషియంట్ నాలెడ్జ్ ఉంది నా కాడ, సఫిషియంట్గా ఎగ్జామ్స్ రాస్తున్నా అని అంటాం. సో సఫిషియంట్ అంటే తగినంతగా అని అర్థం. ఫుల్, కంప్లీట్, ఎనఫ్, లెస్. ఫుల్ అంటే పూర్తిగా, కంప్లీట్ అంటే సంపూర్తిగా, ఎనఫ్ అంటే తగినంత, లెస్ అంటే తక్కువ. ఇక్కడ చూస్తే మనకు సఫిషియంట్ అంటే ఫుల్, కంప్లీట్, ఎనఫ్ ఈ మూడు కూడా దగ్గర పదాలు. లెస్ అంటే ఖచ్చితంగా ఇది కానే కాదు. ఓకేనా? మరి ఇప్పుడు సఫిషియంట్కు మీనింగ్ ఫుల్ అవుతుందా, కంప్లీట్ అవుతుందా, ఎనఫ్ అవుతుందా మీరు బాగా గమనించండి. సో ఈ దాంట్లో కూడా ఫుల్ అంటే పూర్తిగా, కంప్లీట్ అంటే సంపూర్తిగా, ఎనఫ్ అంటే తగినంతగా. సో సఫిషియంట్ ఫుడ్ అంటే ఎనఫ్ ఫుడ్ కాదు. ఓకే, ఎనఫ్ ఫుడ్ అని అర్థం. ఎనఫ్ ఫుల్ అంటే పూర్తిగా, కంప్లీట్లీ అంటే పూర్తిగా, సంపూర్తిగా అని అర్థం. ఎనఫ్ అంటే తగినంతగా అని అర్థం. కాబట్టి మనకి సఫిషియంట్కు సినోనిమ్ ఏమవుతుందంటే ఎనఫ్ అవుతుంది. దెన్ 40 క్యాండిడ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది క్యాండిడ్ పర్సనాలిటీ. అంటే దాపరికం లేనివాడు, ఓపెన్ మైండ్గా ఉండేవాడు, ఏది కూడా దాచుకోడు, ఓపెన్గా, ఫ్రాంక్గా ఉంటాడు. దట్ మీనింగ్ క్యాండిడ్ అంటే దాపరికము లేని. క్యాండిడ్ మీన్స్ దాపరికము లేని. సో ఓవర్ కాన్ఫిడెంట్, ఫ్రాంక్, ఆరోగ్యంట్, కేర్లెస్. వాట్ మీనింగ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి, బట్ డోంట్ ఓవర్ కాన్ఫిడెంట్. అతి విశ్వాసం ఎక్కడ కూడా పనికిరాదు. అతి వినయం కూడా పనికిరాదు. ఆరోగెంట్ అంటే అహంకారి. కేర్లెస్ అంటే నిర్లక్ష్యం. అంటే ఫ్రాంక్ అంటే దాపరికం లేనివాడు, లేనిది. ఇక్కడ ఫ్రాంక్ మీనింగ్ దాపరికం లేని. ఇక్కడ క్యాండిడ్కి సేమ్ అవుతుంది. ఏమవుతుంది? ఫ్రాంక్ అవుతుంది. ఓకే. దెన్ జీలస్. జీల్ అంటే ఏమంటే ఉత్సాహం. కదా. సో జీలస్ అంటే ఉత్సాహవంతమైన, ఉత్సాహం. జీల్ ఉత్సాహం. జనిత్ అంటే ఎత్తని శిఖరం, దానికి ఆపోజిట్ నదీర్. కానీ ఇక్కడ నాకుంటే జీల్ అంటే ఉత్సాహం. జీల్ ఉండాలా దేనికైనా సరే. నేను జాబ్ కొట్టాలి అనే జీల్ ఉండాలి. కసి, అప్పగా ఉండాలి, అప్పుడే ఏదో సాధిస్తాం. సో జీలస్ అనే ఉత్సాహం. షోయింగ్ ఏ గ్రేట్ ఎనర్జీ ఆర్ ఎంథూసియాజం. చాలా ఉత్సాహభరితంగా ఉండాలి. సో ఆర్డెంటా, జీలసా, ఫ్యూరియసా, ఇంపేషెంటా? ఓకే, మరి చూద్దాం. సో జీలస్, ఫ్యూరియస్,
ఫ్యూరియస్, ఫెర్రో ఓకే కోపం అని అర్థం, ఫ్యూరియస్ అంటే కోపం. ఇంపేషెంట్, పేషెంట్ అంటే సహనంగా ఉండడం, ఇంపేషెంట్ అంటే అసహనం, ఇంపేషెంట్ అంటే అసహనం. కాబట్టి ఫ్యూరియస్ అంటే ఈ రెండైతే కావు మనకు, ఈ రెండైతే మనకు కావు. మరి ఏమవుతుంది ఇంకా జీలస్, జీలస్ అసూయ పొందడం, జీలస్ అంటే అసూయ పొందడం. జీల్ అంటే ఉత్సాహం, మరి జీలస్ అంటే అసూయ పొందడం. దెన్ ఆర్డెంట్, ఆర్డెంట్ ఎప్పుడు రెడీగా ఉండేవాడు, ఆర్డెంట్ అంటే రెడీగా ఉండేవాడు, ఉత్సాహంగా ఉండేవాడు, ఉత్కంఠ భరితుడు. వెరీ ఎంథూజియాస్టిక్ ఆర్ ప్యాషనేట్. సో వెరీ ఎంథూజియాస్టిక్ ఆర్ ప్యాషనేట్ ఇస్ కాల్డ్ ఆర్డెంట్. కాబట్టి జీలస్ అండ్ ఆర్డెంట్ ఆర్ సినానిమ్స్ అవుతుంది. దెన్ ఇండస్ట్రియస్. సో ఇండస్ట్రీలో వర్క్ బాగా జరుగుతూ ఉంటుంది, ఇండస్ట్రీలో వర్క్ బాగా జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా బాగా పనులు చేస్తారు కాబట్టి అప్పుడు ఇండస్ట్రీ లాభాలకు పోతుంది, అప్పుడు మన బోనస్ కూడా వస్తుంది. ఇండోలెంట్, ఇండస్ట్రియల్, హార్డ్ వర్కింగ్, ఎకనామిక్. మరి ఎకనామిక్ అంటే ఏమండి, ఎకనామికల్ అంటే చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం. ఎకానమీ అంటేనే పొదుపు ఎట్లా చేసుకోవాలి ఏం చెప్పేది. ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామికంగా, ఇండస్ట్రియల్స్. దెన్ ఇండస్ట్రియస్ అంటే ఈజ్ ఇండస్ట్రియస్ పర్సన్ అంటే అతను బాగా పని చేసేవాడని అర్థం, హార్డ్ వర్క్ చేస్తాడని అర్థం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇండస్ట్రియస్ మీన్స్ హార్డ్ వర్కింగ్, ఇండస్ట్రియస్ మీన్స్ హార్డ్ వర్కింగ్ అవుతుంది. ఇండోలెంట్ అంటే నిర్లక్ష్యం, ఇండోలెంట్ మీన్స్ నిర్లక్ష్యం, ఇండోలెంట్ అంటే నిర్లక్ష్యం అవుతుంది. కాబట్టి ఇండస్ట్రియస్కు సినానిమ్ ఏమవుతుందంటే హార్డ్ వర్కింగ్ అని వస్తుంది. దెన్ 43 ఫీజిబుల్. ఓకే, సో ఇది సాధ్యమవుతుందా సాధ్యం కాదా, ఫీజిబిలిటీ ఉందా లేదా అని చెప్తుంటారు. ఫీజిబిలిటీ అంటే సాధ్యమవుతుందా, సాధ్యమయ్యేదని అర్థం. ఎస్ ఇట్ ఈస్ ఎ ఫీజిబిలిటీ. ఓకే, ఫీజిబుల్ అంటే సాధ్యమయ్యేదని అర్థం. సో ఫీజిబుల్ అంటే సాధ్యమయ్యేదని అర్థం. పాసిబుల్ టు డూ ఈజీలీ ఆర్ కన్వీనియంట్లీ, పాసిబుల్ టు డూ ఈజీలీ ఆర్ కన్వీనియంట్గా చేసుకోగలచ్చు, ఈజీగా మనం చేసుకోవచ్చు అని చెప్పేది ఫీజిబుల్. ప్రాక్టికల్, రీజాయిస్, యాక్సెంచుయేట్, అక్యూరేట్ అంటే మనకి ఖచ్చితమైనది అని అర్థం. సో అక్యురేట్లీ, సో మనకి ఎగ్జామినేషన్లో మనకి ఏం కావాలా, మెయింటైన్ ద అక్యురేట్ మెయింటైన్ చేయాలి. ఎగ్జామినేషన్లో మనం అక్యురేట్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితత్వం ఉండాలి, అంటే 90 మార్క్ ఉంటుంది. కాబట్టి అక్యురేట్ అంటే ఖచ్చితమైనటువంటి అని అర్థం. కాబట్టి రీజాయిస్, తిరిగి జాయ్ పొందడం అంటే సంతోషపడ్డం, సంతోషం. యాక్సెంచుయేట్ అంటే ఉద్ఘాటించు, ఓకే, యాక్సెంచుయేట్ అంటే ఉద్ఘాటించు. దాని ప్రాక్టికల్, ఎస్ ఇది అవుతుంది అని చెప్పేది. కాబట్టి ప్రాక్టికల్. సో ఫీజిబుల్ అంటే ఏమండి, ఫీజిబుల్ మీన్స్ ప్రాక్టికల్, ఫీజిబుల్ మీన్స్ ప్రాక్టికల్. దెన్ 44 అడాప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. అడాప్ట్లో మనకు 3 అడాప్ట్లు ఉన్నాయి. ఒకటి అడాప్ట్, ఓ ఉంది, ఇంకోటి అడాప్ట్, ఇంకోటి అడాప్ట్. ఈ 3 కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ పదాన్ని ఎక్కడ వాడాలనేది ఇబ్బందికరంగా ఉంటుంది. నేను మీకు సింపుల్గా చెప్తాను, చాలా బాగా గుర్తుపెట్టుకో. చూడండి ఇక్కడ. సో ఏ అంటే అడ్జస్ట్మెంట్ మిత్రమా, ఏ అంటే అడ్జస్ట్మెంట్. ఓకే, ఏ మీన్స్ అంటే ఏమి, మనకు ఈ యొక్క ఫీల్డ్లో, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకు అడ్జస్ట్మెంట్ ఉండాలి, భార్యాభర్త మధ్య అడ్జస్ట్మెంట్ ఉండాలి, ఫ్యామిలీలో అడ్జస్ట్మెంట్ ఉండాలి, లేకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అడ్జస్ట్మెంట్ ఉండాలంటే మనకు ఏదో చిన్న ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. చూస్తుంటూ పోతూ ఉన్నారు కొన్ని విషయాలలో. ఏ అంటే ఎడ్యుకేషన్, గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఎడ్యుకేషన్ అంటే స్కిల్ అని అర్థం, అడాప్ట్ మీన్స్ స్కిల్ అని అర్థం. ఓ అంటే దత్తత తీసుకోవడం, ఇదనమాట. ఇక్కడ నాకు ఉండేది ఓ, దత్తత తీసుకోవడం. చూజ్, అప్లై, అడ్జస్ట్, అకామిడేట్. చూస్తే ఇక్కడ నాకు అడాప్ట్ అంటే స్వీకరించడం, టు టేక్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బై చాయిస్ ఇంటూ ఏ రిలేషన్షిప్. చూజ్, అప్లై అంటే వర్తించడం, అకామిడేట్ అంటే వసతి కల్పించడం, అడ్జస్ట్మెంట్ అంటే సర్దుబాటు. సో ఇది అడాప్ట్ ఈజ్ ఈక్వల్ టు అడ్జస్ట్మెంట్, సర్దుబాటు. ఇది ఇక్కడ నాకేమంటే అడాప్ట్ అంటే చూజ్ చేసుకోవడం, దత్తత తీసుకోవడం. ఇది ఈ అబ్బాయిని దత్తత తీసుకుంటా అని చూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం, అడాప్ట్ అంటాం. కాబట్టి అడాప్ట్ ఈజ్ ఈక్వల్ టు చూజ్, కాబట్టి అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం, ఏ అంటే అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చేసుకోవడం, ఈ అంటే స్కిల్ గుర్తుపెట్టుకోండి, స్కిల్, ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి. దెన్ సీజ్ అంటే ఏమండి, సీజ్ ఫైర్ అంటాం. ఇండియాకు పాకిస్తాన్కి మధ్య వార్ జరిగిన, లేదా ఉక్రెయిన్కు రష్యా మధ్య వార్ జరిగిన కొన్ని రోజులు టెంపరీగా ఏం చేస్తారు, సీజ్ ఫైర్ పాటిస్తారు. అంటే టెంపరీగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటే ఇబ్బంది కదా, జనాలకి ఇబ్బంది ముఖ్యంగా.
కాబట్టి సీజ్ ఫైర్ ఒప్పందం జరుగుతుంది. సీజ్ ఫైర్ అంటే కొద్దిసేపు తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపడం, ఫైరింగ్ను ఆపడాన్ని ఏమంటాం మనం సీజ్ అంటాం. ఓకే, సీజ్ ఫైర్ అంటే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మనం సీజ్ ఫైర్ అంటాం. అంటే సీజ్ అంటే నిలిపివేయు, కమ్ ఆర్ బ్రింగ్ టు యాన్ ఎండ్. మరి దానికి ఆన్సర్ స్టాపా, ల్యాప్సా, క్లోజా, అరెస్టా? అరెస్ట్ అయితే కాదు. ల్యాప్స్ ఏంటంటే గడువు ముగిసిపోయింది అర్థం. ఓకే, పాలసీ ల్యాప్స్ అయిందంటాం. పాలసీ ల్యాప్స్ ఏంటంటే అర్థమే నువ్వు ఎవ్రీ ఇయర్ కట్టాలి, కానీ ఒక 1 year అయిపోయినా కట్టాలి, అప్పుడు పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అంటే గడువు ముగిసిపోయిందని మనం ల్యాప్స్ అంటాం. గడువు ముగిస్తే దాన్ని ల్యాప్స్ అంటాం. దెన్ క్లోజ్ అంటే మూసివేయడం, స్టాప్ అంటే నిలిపివేయడం. కాబట్టి సీజ్ అంటే ఏమంటే మీనింగ్ స్టాప్ అని అర్థం. సీజ్ మీన్స్ స్టాప్ అని అర్థం. దెన్ 46 లయబిలిటీస్. ఇది కామర్స్ వాళ్ళు ముఖ్యంగా అసెట్స్, లయబిలిటీస్ అని ఉంటుంది. అసెట్స్ ఒకటి, లయబిలిటీస్. అసెట్స్ అంటే మీ ఆస్తులు, లయబిలిటీస్ అంటే మీ అప్పులు. ఇదేమో మనకు ఉండే ఆస్తి, ఇదేమో పోయే అప్పులు. ఓకే, కాబట్టి లయబిలిటీ డెట్టా, డెబిటా, అసెట్టా, క్రెడిటా. సో లయబిలిటీకి అసెట్కి ఏమవుతుంది, నాకు ఆపోజిట్ అవుతుంది. అసెట్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. ఓకేనా, కాబట్టి డెట్ అంటే అప్పు, సో లయబిలిటీ అంటే బాధ్యత, రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్, లయబిలిటీస్. ఓకే ఓకే మరి ఇక్కడ చూస్తే మనకు ఇక బాధ్యత అంటే మనకు ఉండేది లయబిలిటీ, ఆస్తులు, అప్పు, డెబిట్ మనీ టేకెన్ అవుట్, ఆస్తి, క్రెడిట్. చూడండి మరి ఆన్సర్ ఏమవుతుంది నాకు లయబిలిటీస్ అంటే మీనింగ్ చూడండి సరే ఏమవుతుందో. సో అసెట్స్ అంటే ఆస్తులు, ఆపోజిట్ లయబిలిటీ అంటే డెట్స్. డెట్ అంటే అప్పులు. ఓకే, అప్పు, డెబిట్, క్రెడిట్. దెన్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఇది హిస్టరీలో ఇక పదాన్ని మనకి చాలాసార్లు విని ఉంటాం. సో 1947లో మన దాదాపుగా 500 పైచిలకు రాజరికాలు ఉండేటివి. అవన్నీ కూడా ఒక మహానుభావుడు కలిపాడు. ఆ మహానుభావుడే మనకు ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, భారతదేశానికి మొట్టమొదటి డిప్యూటీ PM కూడా, మరియు భారతదేశం మొట్టమొదటి హోమ్ మినిస్టర్ కూడా. ఆయన అన్ని ఈ యొక్క రాజ్యాలను ఏం చేశాడు, ఇంటిగ్రేషన్ చేశాడు. అంటే కలిపాడు, అన్ని రాజ్యాలను కలిపి ఇది భారతదేశం అనేసి ఒకటే చేయడం జరిగింది. దట్ ఇస్ మీనింగ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిలీ స్టేట్స్ ఇంటూ ఇండియా అంటాడు. అంటే భారతదేశంలో ఇక ప్రిన్సిలీ స్టేట్స్ అన్నీ కూడా ఒకటే కలిపాడు అని అర్థం. సిమ్మెట్రీ, కోఆర్డినేషన్, యూనిటీ, కాంప్రమైజ్. సో తెలిసిపోతుంది మనకు ఆన్సర్ యూనిటీ. అన్నీ కూడా కలిపాడు, యూనిటీ. సో మరి ఎవరి ఇంటిగ్రేషన్ అంటే ఏకీకరణ చేయడం. ఏకీకరణ అంటే అన్నీ కూడా కలిపాడు. సక్సెస్ఫుల్లీ జాయినింగ్ ఏ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సిమ్మెట్రీ అంటే సమరూపత, యూనిటీ అంటే ఐక్యత, కోఆర్డినేషన్ అంటే సమన్వయం. సో కోఆర్డినేషన్ ఉండాలి బాగా ఇంట్లో వాళ్ళకు. కాంప్రమైజ్ అంటే రాజీ పడడం. కాంప్రమైజ్ మీన్స్ రాజీ పడడం. 48 డిస్క్రిమినేట్. సో డిస్క్రిమినేట్ అంటే డిస్క్రిమినేషన్ అంటూ ఉంటాం. సో డిస్క్రిమినేట్ అంటే నువ్వు వాడివి, నువ్వు తక్కువడివి, నీ తక్కువ కులము, నేను గొప్పని, నాకు ఎక్కువ ఆస్తి, నీకు తక్కువ వస్తుంది. సో ఆ విధంగా డిఫరెన్షియేట్ చేస్తే ఏముంటుంది, దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిమినేట్. సో డిస్క్రిమినేట్. ఓకే, సో వివక్షత లేకుంటే వేరుగా చూడడాన్ని ఏమంటాం మనం డిస్క్రిమినేట్ అంటాం. దాని మీనింగ్ కంపేర్ అవుతుందా, డిస్టింగ్విష్ అవుతుందా, కాంప్రహెండ్ అవుతుందా, కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అయితే ప్రసక్తి, కనెక్ట్ అయితే అయ్యే ప్రసక్తులు. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భావన తేవడం. కనెక్ట్ అంటే ఇది మనకు ఆన్సర్ కానే కాదు. సో కాంప్రహెండ్ అంటే ఏమంటే అర్థం చేసుకోవడం. కాంప్రహెన్షన్ ఉంది కదా, కాంప్రహెన్షన్లో లాగా కాంప్రహెండ్. కాంప్రహెన్షన్ మనం ఏం చేస్తాం, ఒక పెద్ద స్టోరీని చదువుతాం, దాన్ని అర్థం చేసుకొని కింద క్వశ్చన్స్కి మీనింగ్ మనం కనుక్కోవాలా, కింద క్వశ్చన్స్కి ఆన్సర్ మనం కనుక్కోవాలా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఏమంటే ఆ పెద్ద ప్యాసేజ్ని చదివి నువ్వు అర్థం చేసుకోవాలా. సో దట్ ఈస్ కాల్డ్ కాంప్రహెన్షన్. సో కాంప్రహెండ్ మీన్స్ అండర్స్టాండ్. టు అండర్స్టాండ్ ఈజ్ కాల్డ్ కాంప్రహెండ్. ఓకే, ఇది కూడా కాదు. కంపేర్ అంటే పోల్చడం. డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఎప్పుడు కూడా మనం ఇతరులతో పోల్చుకోకూడదు. కొన్ని విషయాలు పోల్చుకోవాలి, కానీ వానికి ఫ్రిడ్జ్ ఉంది, వానికి కారు ఉంది, వానికి బైక్ ఉంది, వానికి అది ఉంది, ఇది పోల్చుకునేవనుకో చాలా ఇబ్బంది పడతాం. సో డోంట్ కంపేర్. యు ఆర్ యూనిక్ అంతే. కాబట్టి డిస్టింగ్విష్ అంటే వేరు చేయడం. డిస్టింగ్విష్ అంటే వేరు చేయడం. మీకు ఒకసారి దాని మీనింగ్ తెలియలేదనుకోండి, ఈ 4 కనీసం 1-2 పదాలు మీకు అవుట్ వెళ్ళిపోతాయి. సో అవి అవుట్ చేసుకొని కూడా మిగిలిన వాటిని మీరు పెట్టుకుని కూడా మీకు ఆన్సర్ తెలిసిపోద్ది అనమాట. ఓకేనా. సో డిస్క్రిమినేట్ అంటే డిస్టింగ్విష్ అని అర్థం. దెన్ అపియర్. సో అపియర్ అంటే ఏమండి,
మీరు కోర్టు ఎదురుగా ఫలానా రోజు మీరు కోర్టుకు అపియర్ కండి అంటూ ఉంటాం. ఓకే, అపియర్ అంటే కనిపించడం అని అర్థం. అపియర్ అంటే మీరు కనిపించాలి, కోర్టులో పలానా రోజు కనిపించాలి, నాకు అపియర్ కావాలా. సో దట్ మీనింగ్ అపియర్. అపియర్ అంటే సీనా, అలోనా, సీమా, ఎంటరా. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, చూడండి ఒకసారి. సో అపియర్ అంటే కనిపించడం. సి అంటే చూడు, సి అంటే చూడడం కాదు. అలో అంటే అనుమతించడం. దెన్ సీన్ అంటే చూడు, అంతే కదా, నువ్వు కనపడితే కనిపించడం అని అర్థం. కాబట్టి అపియర్ బిఫోర్ ద కోర్ట్ అంటే నువ్వు కోర్టులో కనిపించబడినప్పుడు అంటే నువ్వు ఆరు సీమ్, ఇది సీన్ అండి. ఓకే, సీన్. ఓకే, ఎంటర్. దెన్ లాస్ట్ వన్ కజోల్. జోల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క పదాన్ని గుర్తుపెట్టుకోలేరు. నేను చెప్తే ఇప్పుడు జెట్టిసాన్ అంటే ఏం చెప్పిన మీకు, జెట్టిసాన్, JETTI, జెట్టిసాన్. సాన్లో సన్ను గుర్తుపెట్టుకో. సన్నుది జెట్టీని ఏం చేస్తాం, ఇస్త్రీ పడేసినాం. అంటే మనకి ఏవైతే వస్తువులు అవసరం లేదో, పడవలో కానీ, షిప్లో కానీ, ఎయిర్ క్రాఫ్ట్లో కానీ, సబ్మెరీన్లో కానీ అవసరం లేదో వాటిని బయట పడేసి దాన్ని తేలిక తీసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ జెట్టిసాన్. మీరు మర్చిపోతారా? అల్లేగా కజోల్ కూడా అంతే. జోలి పాట పాడాలి. కజోల్లో ఏముందంటే జోలి పాట. ఎవరికి? పిల్లోడికి. ఎందుకంటే బుజ్జగించాలి వాడిని. సో బుజ్జగించడానికి ఏమంటామంటే మనం కజోల్ అంటాం. కజోల్ మీ ఇష్టం వచ్చింది అనుకోబ్బా. కజోల్ బుజ్జగించడం. దీంట్లో నాకు జోలపాట ఉంది, గుర్తుపెట్టుకో. సో బుజ్జగించడం, పొగడ్తలతో ప్రోత్సహించడాన్ని మనం ఏమంటే కజోల్ అంటాం. ఓకే, పొగడ్తలతో ప్రోత్సహిస్తుందని ఏమంటాం, కజోల్ అంటాం. బుజ్జగించడం అని అర్థం. సో కాజోల్ మీన్స్ పర్షియేడ్ సమ్వన్ ఆఫెన్ బై ఫ్లాటరింగ్, కొయాక్స్, ఎంట్రైస్ అండ్ స్పీడ్ టాక్. మంచి మాటలతో కానీ లేదంటే పొగడ్తంతో కానీ వాడిని పర్షియేట్ చేయడం అంటే బుజ్జగించండి. పర్షియేట్ అంటే అతని బుజ్జగించదాన్ని మనం కజోల్ అంటాం. ఇన్సిస్ట్, పర్షియేడ్, ఫ్లాటర్, దెన్ ఎకనామికల్, రికమెండ్. ఓకే, రికమెండ్, రికమెండ్. ఓకే, మరి కజోల్ అంటే ఇన్సిస్టా, పర్షియేడా, ఫ్లాటరా, రికమెండా. సో కజోల్ అంటే చెప్పిన కజోల్ మీన్స్ కజోల్లో జోలు ఉంది, జోలపాట, బుజ్జగించు. ఎట్లా బుజ్జగిస్తావు? కొడుక్కి, కూతురికి కొన్ని కథలు చెప్తా, నేను కొన్ని అపదాలు చెప్తా, అని బుజ్జగిస్తాం కదా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కజోల్. అంటే పర్షియేడ్ సమ్వన్ ఆఫెన్ బై ఫ్లాటరింగ్. ఇప్పుడు చూద్దాం. ఇన్సిస్టా, ఫ్లాటరా, పర్షియేడా, రికమెండా. మీరు బాగా గమనించి ఆన్సర్ చెప్పండి. ఇన్సిస్ట్ అంటే పట్టుబడడం, ఇది నాకు ఇది కావాల్సింది అని పట్టుబడితే దట్ ఈస్ కాల్డ్ ఇన్సిస్ట్. పర్షియేడ్ అంటే ఒప్పించడం. రికమెండ్ అంటే సిఫార్సు చేయడం. దెన్ ఫ్లాటర్ అంటే అతని ఏదో ఒక రకంగా పొగడి అంటే బుజ్జగించడం అనమాట. ఓకే, ఎస్ అనేసి. కాబట్టి కజోల్ అంటే పర్షియేడ్ సమ్వన్ ఆఫెన్ బై ఫ్లాటరింగ్ ఆర్ కొయాక్స్, ఎంట్రెస్ ఆర్ స్పీడ్ టాక్. సో దట్ మీనింగ్ ఆఫ్ ఫ్లాటర్. కజోల్ మీన్స్ ఫ్లాటర్. సో దట్స్ ఆల్ మిత్రమా. ఎందుకంటే 50 క్వశ్చన్స్ అయినప్పటికీ 50 × 5 250 పైగా పదాలకి మనం నేర్చుకోవడం జరిగింది. ఇది మరొకసారి చూడండి. కొన్ని పదాలు గుర్తుండవు, అటువంటి పదాలు గుర్తుండవు వాటికి ఏం చేయాలంటే మీరు ఇక్కడ జెట్టిసాన్లో సన్నుకు జెట్టిలాగా, కజోల్లో జోలపాటలాగా నేను కొన్ని చెప్పాను, మీరు కూడా కొన్ని క్రియేట్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే మీకు ఈ యొక్క పదాలు ఎప్పటికీ మీరు మర్చిపోలేరు. మీరు రివిజన్ చేయండి, ఎగ్జామ్స్ రాసుకోండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ.